వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లెక్స్ రాక్ స్టార్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదేంటి అంటే మిక్సర్ గ్రైండర్ అనేది రీసెంట్గా తీసుకున్నాను. దాని గురించి ఈరోజు అన్బాక్సింగ్ అండ్ డెమో అయితే ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అది ప్రీతి జోడియాక్ 2.0 మిక్సర్ గ్రైండర్ అయితే ఇదనమాట. అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము. అలాగే ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు చూసేద్దాము. ఓకే, ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్రీతి జోడియాక్ 2.0 మిక్సర్ గ్రైండర్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది కంబైన్డ్ ఫ్యామిలీస్ కానీ అలాగే వర్కింగ్ ఉమెన్స్ కానీ ఈ మిక్సర్ గ్రైండర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. పని త్వరగా సులువుగా చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఎక్స్ట్రా ఫీచర్ ఉండడం వల్ల పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇదైతే ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇందులో 5 ఇయర్స్ మోటార్ వారంటీ ఇచ్చారు. అలాగే 2 ఇయర్స్ ప్రోడక్ట్ వారంటీ ఫ్రీ సర్వీస్ ఇచ్చారనమాట. మనకి ఇప్పుడైతే మనము ఓపెన్ చేస్తున్నాము. ఇదైతే మెయిన్ యూనిట్ అనమాట. ఈ మెయిన్ యూనిట్లో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే 4 ఐటమ్స్ని ప్రోగ్రామింగ్ చేసున్నారనమాట. ఈ 4 ఐటమ్స్ ఏంటంటే ఇందులో మనము చపాతీ పిండి ఈజీగా అంటే చపాతీ పిండిని చాలా త్వరగా కలుపుకోవచ్చు అనమాట. ఎక్కువ క్వాంటిటీలో అయినా కానీ తక్కువ క్వాంటిటీలో అయినా కానీ త్వరగా మనము చపాతీ పిండిని కలుపుకోవచ్చు. వెజిటేబుల్స్ని ఎక్కువ క్వాంటిటీలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలన్నా కానీ చాలా టైం పట్టేస్తూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇందులో ఏంటంటే చాలా త్వరగా చిన్న చిన్న ముక్కలుగా ఇవి కట్ చేసుకోవచ్చు అనమాట మనము. అలాగే ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలన్నా కానీ అలాగే క్యారెట్ని పొటాటోస్ని తురుముకోవాలన్నా కానీ ఇందులో ఈజీగా పని అయిపోతుందన్నమాట. దోశ పిండికి కానీ ఇడ్లీకి అలాగే వడకి ఉందని పిండి చాలా సాఫ్ట్గా వస్తుందని గ్రైండర్ని యూజ్ చేస్తూ ఉంటాము సాఫ్ట్గా ఉండడానికి. అదేవిధంగా ఇందులో ఏంటంటే దోశ పిండికి కానీ ఏదైనా సరే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. చూసారు కదండి అన్బాక్సింగ్ వీడియో. ఇప్పుడు ఏ పార్టు ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ప్రీతి జోడియాక్ 2.0 మిక్సర్ గ్రైండర్ అయితే ఏసీ యూనిట్ అయితే ఇదనమాట. ఇందులో 750 వాట్ హై పవర్ మోటార్ అయితే ఉంటుంది. అలాగే అన్ని మిక్సర్ గ్రైండర్ లాగే ఒక నాబ్ అయితే ఇచ్చున్నారు. ఇందులో ఏంటంటే మనకు ఆఫ్ ఆన్ అలాగే 4 లెవెల్స్లో స్పీడ్ని కంట్రోల్ చేసుకుని మిక్సీ పట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పి అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఈ పి అనే ఆప్షన్లో మనకి పల్స్ రూపంలో కొన్ని ఐటమ్స్ని మనం గ్రైండ్ చేసుకుంటూ ఉంటాం కదా, అందుకు ఈ బటన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటి అంటే 4 ఐటమ్స్ మనకి ఇందులోనే ప్రోగ్రామింగ్ చేసున్నాయన్నమాట. బ్యాటర్, కోకోనట్ చట్నీ, ఆటా నీడింగ్, ప్యూరీ అనమాట. ఈ 4 ఆప్షను. బ్యాటర్ అంటే మనము దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలాంటి గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కోకోనట్ చట్నీ ఏదైనా చట్నీస్ కానీ ఇందులో చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది ప్రోగ్రామింగ్ అనేది ఇచ్చేసినట్లయితే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఆటా నీడింగ్ ఇదేంటంటే చపాతీ పిండి కలుపుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఈ ఆప్షను. అలాగే ప్యూరీ ఏంటంటే ఏదైనా గ్రేవీ కర్రీస్ కానీ చేసుకుంటున్నట్లయితే గ్రేవీగా కావాలనుకున్నప్పుడు టమాటాలు ఇలాగా ప్యూరీ చేసుకుంటాం కదా, అందుకు ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఏదైనా గ్రైండ్ చేస్తున్నప్పుడు మధ్యలో సాల్ట్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పాస్ రెజ్యూమ్ బటన్ అనేది ప్రెస్ చేసినట్లయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మల్టీపర్పస్ జారు 1.5 లీటర్స్ జార్ అనమాట. ఇందులో మనము దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇందులో బ్లేడ్స్ అనేవి రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది 0.5 జార్ అనమాట. 0.5 లీటర్ జారు. ఇందులో ఏంటంటే ఏదైనా చట్నీస్ కానీ ఇలాగా గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే ఈ బ్లేడ్స్ అనేవి రిమూవ్ చేసుకోవడానికి లేదనమాట. అలాగే ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది జ్యూసర్. ఈ జ్యూసర్లో మనము వెజిటేబుల్స్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ ఏదైనా జ్యూస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ పుషర్తో మనము పుష్ చేసుకుంటూ జ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే
నాబ్ అండి. ఈ నాబ్ లాక్ చేసుకోవచ్చు అనమాట. ఆప్షన్ అనేది ఇచ్చేస్తున్నారు. అలాగే లోపల బ్లేడ్స్ అనేవి మనం రిమూవ్ చేసుకోవచ్చు. వేరే బ్లేడ్స్ కూడా ఇచ్చున్నారు. ఆ బ్లేడ్స్ని మనము రిమూవ్ చేసుకొని వేరే బ్లేడ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏంటంటే మనం జ్యూస్ చేసుకునేటప్పుడు ఈ ఫిల్టర్ అనేది కూడా మనకి పల్ప్ అంతా లోపల ఉండిపోయి జ్యూస్ అనేది ఫిల్టర్ అయ్యి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇదైతే ఇది స్పౌట్. ఈ స్పౌట్ క్యాప్ని రిమూవ్ చేసుకోవచ్చు. స్పౌట్ క్యాప్ని రిమూవ్ చేసుకొని ఈ స్పౌట్ అనేది పెట్టేసుకొని మనము జ్యూస్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. లీక్ అనేది ఏమి ఉండదు అనమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, కింద బ్లేడ్స్ కూడా మనము రిమూవ్ చేసుకోవచ్చు. ఇవి ఎక్స్ట్రా కూడా మనకి ఇంకొక బ్లేడ్ అనేది ఇచ్చున్నారు. ఏదైనా వెజిటేబుల్స్ జ్యూస్ కానీ ఇంకేదైనా జ్యూసెస్ కానీ చేసుకోవడానికి ఈ బ్లేడ్ కూడా యూజ్ అవుతుంది. అలాగే వెన్న తీసుకోవడానికి ఈ బ్లేడ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే లాక్ అన్లాక్ అనేది ఆప్షన్ కూడా ఇచ్చేస్తున్నారు. ఈ మిక్సర్ గ్రైండర్లో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ మాస్టర్ చెఫ్ జార్ అనమాట. ఇందులో ఏంటంటే మనము వెజిటేబుల్స్ని అని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది కదా. అందువల్ల ఏంటంటే ఇందులో పని అయితే చాలా త్వరగా అయిపోతుంది, ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే మనకి చపాతీ పిండిని కలుపుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ బ్లేడ్ కప్లర్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే మనము ఇది రిమూవ్ చేసేసి జార్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే చూస్తున్నారు కదా, ఇదైతే బేస్ అనమాట. ఈ బేస్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఈ బేస్ అయితే రిమూవ్ చేసుకొని మనం జార్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీకి ఇలాగ బేస్ని ఇలాగ ఫిట్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ జార్ అనేది మనము ఇలా ఫిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఫిక్స్ చేసుకున్న తర్వాతనే మనము వెజిటేబుల్స్ని కానీ ఇలాగ వెజిటేబుల్స్ని స్లైసెస్ లాగా కానీ కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే చపాతీ పిండిని కూడా కలుపుకోవడానికి కూడా ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాతనే మనము చేసుకోవాలి. ఇప్పుడైతే బ్లేడ్ కప్లర్ని ఫిక్స్ చేసుకోవాలన్నమాట ముందుగా. ఇదైతే మనకి చపాతీ పిండిని కలుపుకోవడానికి ఈ బ్లేడ్ అయితే యూజ్ అవుతుంది. అలాగే ఇది పుషర్, వెజిటేబుల్స్ని కానీ అలాగే ఫ్రూట్స్ని కానీ ఇందులో పుష్ చేస్తూ ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మెజర్మెంట్ కప్ లాగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇదైతే పై క్యాప్ అయితే మనము ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ లాక్ చేసేసుకోవాలన్నమాట. ఇలా లాక్ చేసుకున్న తర్వాతనే మనము ఏదైనా సరే వెజిటేబుల్స్ని మనము కట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ డిస్క్ అనేది మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ముందుగా మనము ప్లేట్ కప్లర్ అనేది ముందుగా ఫిక్స్ చేసుకొని ఈ డిస్క్కి బ్లేడ్స్ అనేవి ఇచ్చున్నారనమాట. మనము వెజిటేబుల్స్ని కొంచెం మందంగా చాప్ చేసుకోవడానికి కానీ అలాగే కొంచెం పల్చగా చేసుకోవడానికి స్లైసెస్ లేకుండా చేసుకోవడానికి కానీ మనకి ఈ బ్లేడ్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఇందులో మనం క్యారెట్ కానీ పొటాటోస్ కానీ తురుముకోవడానికి ఉపయోగపడుతుంది ఈ బ్లేడు. అలాగే ముందుగా నేను కొంచెం పల్చగా ఉండే బ్లేడ్నే తీసుకున్నాను అనమాట. 1.2 mm బ్లేడ్ అనేది తీసుకున్నాను. ఇందులో ఫస్ట్ ఇలా ఫిక్స్ చేసి బ్లేడ్ని కొంచెం ముందుగా మూవ్ చేసి జస్ట్ అలా ప్రెస్ చేసినట్లయితే బ్లేడ్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ డిస్క్ని ఇలాగా మనం ఫిట్ చేసేసుకొని ఈ పైన క్యాప్ని ఈ విధంగా లాక్ చేసేసుకోవాలన్నమాట. ఇలా లాక్ చేసేసుకొని మనకి ఏ వెజిటేబుల్స్ ఏమైతే కావాలి అనేది మనము ముందుగా ఈ స్లైసెస్ లెక్కన కలెక్ట్ అయిపోతే అవి తీసేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటే బత్తాయి, ఆరెంజెస్ ఇలాంటివి మనము జ్యూస్ చేసుకోవడానికి ఇది అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మనము ఇలా ఫిక్స్ చేసేసి ఈ కప్ని దీని మీద మనము బత్తాయి కాయని ఇలా పెట్టేస్తే మనం ఆన్ చేసినట్లయితే ఈ జ్యూస్ అంతా కిందకి కలెక్ట్ అయిపోతుంది, పైన పల్ప్ ఉండిపోతుంది అనమాట. ఈ పల్ప్ని తర్వాత సపరేట్ చేసేసుకొని మనం జ్యూస్ అనేది కలెక్ట్ చేసేసుకోవచ్చు, గ్లాస్లోకి కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ లాస్ట్లో ఏంటంటే ఇవి మనకి సపరేట్గా బ్లేడ్ అలాగే పై క్యాప్ అనేది సపరేట్గా ఇచ్చారు. ఇప్పుడు నేను క్యారెట్ని, కీరా అలాగే బీట్రూట్ని ఎలాగా స్లైసెస్ లెక్కన ఎలా కట్ చేస్తున్నాను అనేది ఇప్పుడు చూద్దాము. నేను 1.2 mm బ్లేడ్ని ఫిక్స్ చేశానండి ఈ డిస్క్కి. ఇది ఏంటంటే బ్లేడ్ చాలా షార్ప్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా డిస్క్ అనేది ఫిట్ చేసుకున్న తర్వాత పై క్యాప్ అనేది ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి. పై క్యాప్ ఇలా సెట్ చేసేసుకొని లాక్ చేసేసుకోవాలన్నమాట. లాక్ చేసుకున్నాక ఇలాగ మనము క్యారెట్ని ఇలా పెట్టేసుకొని ఆన్ చేసినట్లయితే ఇట్లాగా స్లైసెస్ లెక్కన మనకి కట్ అయిపోతాయి అన్నమాట వెజిటేబుల్స్. చూస్తున్నారు కదా, ఇలాగా కట్ చేసేసుకోవాలి. అలాగే నేను బీట్రూట్ని అలాగే మనము
బెండకాయలను కూడా తురుముకోవచ్చు అనమాట. బెండకాయలను కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం మందంగా ఉన్న బ్లేడ్ని యూజ్ చేసుకొని మనకి మందంగా కావాలన్నా పల్చగా కావాలన్నా ఇలాగా మనం బ్లేడ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనము స్లైసెస్ని కట్ చేసుకోవచ్చు అనమాట. క్యారెట్ని అలాగే కీరాని కూడా ఇలాగ చిన్న స్లైసెస్ని కట్ చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనకి తురుముకోవాలి అనుకున్నప్పుడు బ్లేడ్ అనేది మార్చుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత పల్చగా వచ్చాయో స్లైసెస్ అనేవి, చాలా పల్చగా వచ్చాయి. కొంచెం మందంగా కావాలనుకున్నప్పుడు కూడా మందంగా మనం బ్లేడ్ అనేది 2.4 mm బ్లేడ్ అనేది ఫిక్స్ చేసుకొని డిస్క్కి మనము చాప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను క్యారెట్ని ఎలా గ్రేట్ చేసుకుంటున్నానో చూస్తున్నారు కదా. నాకైతే చాలా యూస్ఫుల్ అండి ఇది ప్రీతి జోడియాక్ 2.0 మిక్సర్ గ్రైండర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నా కానీ ఇలాగ స్లైసెస్గా చేసుకోవాలన్నా కానీ ఇందులో చాలా ఈజీగా సులువుగా చేసేసుకోవచ్చు అనమాట. వర్క్ని చాలా ఫాస్ట్గా కూడా మనకి పని అయితే అయిపోతుంది. ఇప్పుడు మనము చపాతీ పిండిని ఎలా కలుపుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము. ఇప్పుడైతే మనము ముందుగా బ్లేడ్ కప్లన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ మెజర్మెంట్ కప్ ఉంది కదండి, ఈ మెజర్మెంట్ కప్తో 2 కప్స్ ఆటా వేసుకోవచ్చు అనమాట. నేను 1 కప్ ఆటా వేసుకొని 1/2 కప్ వాటర్ వేసుకుంటున్నాను. అందులో సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు నేను చపాతీ పిండిని ఎలా కలుపుకుంటున్నానో చూడండి. వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక పై క్యాప్ని లాక్ చేసుకోవాలన్నమాట. లాక్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామింగ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఆటా నీడింగ్ అనే బటన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేసుకున్నట్లయితే ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు పిండి కలవడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మధ్య మధ్యలో మనము కొంచెం కొంచెంగా వాటర్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి పిండి అనేది త్వరగా మిక్స్ అయిపోతుంది. చపాతీ పిండి అనేది రెడీ అయిపోతుంది అనమాట వితిన్ సెకండ్స్లో. లాస్ట్లో పెద్దగా సౌండ్ వచ్చి ప్రోగ్రామింగ్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. పిండి అయితే చాలా సాఫ్ట్గా తయారవుతుంది వితిన్ సెకండ్స్లో. చూసారు కదండి చపాతీ పిండి వితిన్ సెకండ్స్లో ఎలా కలుపుకున్నాను. చాలా సాఫ్ట్గా పిండి అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. కరెక్ట్ మెజర్మెంట్స్తో వాటర్ కూడా నేను కరెక్ట్గా యాడ్ చేసుకున్నాను అనమాట. 1/2 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల పిండి అయితే చాలా సాఫ్ట్గా మనకి చపాతీలు చాలా మెత్తగా వస్తాయన్నమాట. చూసారు కదండి ప్రీతి జోడియాక్ 2.0 మిక్సర్ గ్రైండర్ అన్బాక్సింగ్ అండ్ డెమో. ఎంతో ఈజీగా ఇందులో పని అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీ వరకు చేరిపోతుంది. థ్యాంక్ యూ.